ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. మనకి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహచారము ఎలా ఉన్నాయి, ఏ రాశుల్లో ఉన్నాయి మనం చూద్దాం. ముందుగా శని వక్రించి మీనరాశిలో, రాహువు మరి కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, గురుడు మనకి డిసెంబర్ 5 వరకు కర్కాటక రాశిలో, తర్వాత ఈ యొక్క శుక్రుడు తులారాశిలో, రవి, కుజ, బుధ, ఆ తర్వాత ఈ గ్రహాలన్నీ కూడా మీకు ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉండడం జరిగింది. అలాగే శుక్రుడు కూడా 26వ తేదీ దాటిన తర్వాత మనకి నవంబర్ నెలలో వృశ్చిక రాశిలోకి వచ్చినాయి. అంటే ఫైనల్గా మనకి రవి, బుధ, శుక్ర, కుజ గ్రహాలన్నీ కూడా మనకి ఇందులో ఉన్నాయి, వృశ్చిక రాశిలో ఉన్నాయన్నమాట. ముందుగా మనం అమ్మవారిని ప్రార్థిద్దాం. హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక భాషమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవతాయ నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మీకు అర్ధాశ్రమ రాహువు, పంచమ శనిగ్రహ ప్రభావాలు వక్రించి జరుగుతున్నాయి. కాబట్టి సంతానం ద్వారా మీకు కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సంతానం కోసం మీరు పరితపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ పనులు చేయాలా, ఆ పనులు చేయాలని చాలా కష్టపడుతూ ఉంటారు. ఆదాయాలు కూడా బ్రహ్మాండంగా వీళ్ళకి జరగడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి విజయాలు లభిస్తాయి. అలాగే ఈ భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన పూర్వజన్మ అదృష్టం కలిసి వచ్చి మీ యొక్క పిత్రార్జితమైన నుంచి రావాల్సినటువంటి ధనాలన్నీ కూడా అది రావడానికి అవకాశం ఉంటుంది, ధనము. అంతేకాకుండా ఏదో ఒక విధంగా మీ తండ్రి తరపు బంధువుల నుంచి, మీ తండ్రి తరపు నుంచి మీకు కొంత లాభాలు కలగడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక భార్యాభర్తల మధ్య కాస్త డిఫరెన్సెస్ అనేటటువంటి ఇండిఫరెన్స్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా కొత్త బట్టలు కొనుక్కునేటటువంటి అవకాశాలు ఉంటాయి, దాన ధర్మాలు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే బంధువుల ఇళ్ళకి మీరంతా వెళ్ళి వాళ్ళందరికీ కూడా తలలో నాలికలాగా మీరు సలహాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అయితే మీకు స్ట్రాంగ్గా మంచి వాళ్ళను ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళని వదిలేసుకొని మీరు ఈ వారంలో మీరు చెత్తగాళ్ళనమాట తిరగడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళ మాయలో మీరు పడడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8:05కి మీరు దానం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.